This channel does not promote or encourage any illegal activities. All contents provided by this channel is meant for educational purpose only. ఇక Xiaomi 16 సిరీస్ కొన్ని లీక్స్ అయితే బయటకొచ్చాయి. దీంట్లో అయితే మనకు Xiaomi 16 అలాగే 16 Pro అలాగే 16 Pro Mini ఈ 3 మొబైల్స్ అయితే ఉండబోతున్నాయి. ఇక Xiaomi 16 లో వచ్చేసరికి అయితే మనకి దీంట్లో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అనేది తీసుకొని రాబోతున్నారు. అలాగే 16 Pro అలాగే 16 Pro Mini లో వచ్చేసరికి అయితే మనకి దీంట్లో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇక ఈ ప్రాసెసర్ అయితే మనకు సెప్టెంబర్ 25 అలాగే సెప్టెంబర్ 26 అయితే లాంచ్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక వివో అయితే వివో Y500 అయితే మనకు చైనాలో అయితే లాంచ్ చేశారు. మేబీ మనకి ఇండియాలో అయితే సెప్టెంబర్ ఎండింగ్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇక దీంట్లో స్పెసిఫికేషన్ చూసాకైతే మనకి దీంట్లో 6.77 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో అయితే తీసుకొని వస్తున్నారు. అలాగే దీంట్లో 120 Hz రిఫ్రెష్ రేట్ తో అయితే తీసుకొని వచ్చారు. ఇక దీంట్లో IP68 అలాగే 66 అండ్ 67 రేటింగ్స్ తో అయితే రాబోతుంది మొబైల్. ఇక దీంట్లో 8200 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. దాంతో పాటు మనకు 90 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొని వస్తున్నారు. ఇక దీంట్లో కెమెరా చూసరికి అయితే మనకి 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అలాగే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అయితే తీసుకొని వస్తున్నారు ఈ మొబైల్ ని. ఇక దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి అయితే మనకి దీంట్లో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అయితే తీసుకొని వస్తున్నారు. ఇక ఇందులో 8GB ప్లస్ 128GB స్టార్టింగ్ వేరియంట్. ఇక ఈ మొబైల్ ప్రైస్ అయితే మనకు 17,000 నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. ఇక యాపిల్ 17 సిరీస్ అయితే మనకు అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేశారు. మరి ఈ మొబైల్ అయితే మనకు సెప్టెంబర్ 9th అయితే ఫ్లిప్కార్ట్ లో అలాగే అమెజాన్ లో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇక ఈ మొబైల్ లో కొన్ని మేజర్ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చారు. కెమెరా అప్డేట్స్ అలాగే మనకి పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీని కూడా ఇంప్రూవ్ అయితే చేశారంట. BCCI నుంచి ఒక కొత్త స్టేట్మెంట్ అయితే వచ్చింది. ఈ స్టేట్మెంట్ ఏంటంటే మనకు స్పాన్సర్షిప్ అయితే క్యాన్సిల్ అయింది. బెట్టింగ్ యాప్స్ అలాగే మనకి ఇండియాలో బ్యాన్ అయ్యాయి కదా, దానివల్ల అయితే స్పాన్సర్షిప్ అయితే క్యాన్సిల్ అయింది BCCIకి అలాగే బెట్టింగ్ యాప్స్ కి మధ్యలో. ఇక వీళ్ళైతే స్పాన్సర్షిప్ కోసం ఒక కొత్త స్పాన్సర్స్ అయితే వెతుకుతున్నారు. ఈ స్పాన్సర్స్ ఎవరు వస్తారంటే సపోజ్ మనకు టాటా ఇండస్ట్రీస్ అలాగే జియో ఇవి అయితే మనకు రావచ్చు.